నందమూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐస్ కి ఐ ఫీస్ట్ నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ. నిజానికి మోక్షాజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక తాజా వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య బోయపాటి కాంబోలో 2020లో వచ్చిన మూవీ అఖండ భారతవాణికి సాక్షిగా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. దీనికి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. రీసెంట్ గా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆగస్టులో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి సెప్టెంబర్ లో షూట్ కి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అఖండ 2లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఇందులోనే మోక్షాజ్ఞ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మోక్షాజ్ఞ కోసం బోయపాటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాశాడని, సెకండ్ హాఫ్ లో మోక్షాజ్ఞ క్యారెక్టర్ వస్తుందని అంటున్నారు. ఇంకాస్త ముందుకేసి టెస్ట్ షూట్ జరుగుతుందనే పుకారు కూడా చాలా వేగంగానే సర్క్యులేట్ అవుతుంది. ఇక ఈ వార్తలని ఒట్టి పుకారని కొట్టి పాడేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నందమూరి వారి గత చరిత్రని ఒక్కసారి చూసుకుంటే తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తన నట వారసుడు బాలకృష్ణని సోలో హీరోగా పరిచయం చేసే ముందు తన సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనపడేలా చేస్తారు. ఇప్పుడు తన తండ్రి ఆనవాయితీని బాలకృష్ణ తన కొడుకు విషయంలో కొనసాగించవచ్చు. పూర్తి శైవత్వంతో సాగే అఖండ 2లో ఒకే స్క్రీన్ పై తండ్రి కొడుకులను చూసి 100% నందమూరి అభిమానులకి ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు.